ఆ విమానాల్లో ఉండేది ఏమిటంటే బోరాన్. బోరాన్ అనేది రేడియేషన్ రాకుండా, అంటే రేడియేషన్ను ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ గాలిల్లోంచి భారతదేశానికి, ఇతర దేశాలకి, పాకిస్తాన్కి పాకకుండా ఆపగలిగేది ఆ బోరాన్. అక్కడ రావల్పిండి అనే పాకిస్తాన్లో ఉన్న రావల్పిండిలో నూర్ఖాన్ అనే సిటీలో న్యూక్లియర్ రియాక్టర్, అంటే అక్కడ అణ్వస్త్ర ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారం ఉంది. అక్కడికి వెళ్ళి వీటల్ని ల్యాండ్ చేసి, ఆ విమానాలు ల్యాండ్ చేసి బోరాన్ అనేది వెదజల్లుతున్నారు. అది ఎందుకు జరిగింది అంటే అక్కడ నూర్ఖాన్లో అణ్వస్త్ర ప్రయోగం చేసే కర్మాగారంలో లీకేజ్ జరుగుతోంది. యుద్ధం జరిగే టైంలో మన భారతదేశాన్ని బ్రహ్మోస్ వెళ్ళి ఆ న్యూక్లియర్ స్థావరం దగ్గర పడింది. వెళ్ళి అది పాకిస్తాన్ ఒప్పుకోదు ఇలా జరిగిందని. భారతదేశం మాకు తెలియదు అంటుంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర పడడంతో లీకేజ్ ఏర్పడింది. ఆ లీకేజ్ వల్లే ఈ యుద్ధం ఆపేశారు. దీనివల్ల ఏమవుతుందంటే లక్షలాది మంది ప్రాణాలు పోతాయి. మీకు తెలియని లేదు, రేడియేషన్ వల్ల లక్షలాది ప్రాణాలు పోతాయి. ఎంతోమంది నిర్జీవం అయిపోతుంది. ఆర్థికంగా అతి దారుణంగా దిగజారిపోతుంది. ఇప్పుడు మన శత్రువులు మనం కొట్టాలి అంటే వాడి జీవితం మీద కొట్టి వాడిని చంపినంత వల్ల ఉపయోగం లేదు. శత్రువుల్ని ఎప్పుడూ కూడా వీక్ చేయాలి. అదే మన మోడీ గారు చేసేది చాణక్య నీతి. అర్థం చేసుకోండి. శత్రువుల్ని బలహీనపరచాలి. బలహీనపరిచినప్పుడు మాత్రమే వాడు కోలుకోవడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం అభివృద్ధి చెందుదాం. ఇదే మోడీ గారి చాణక్య నీతి. దీనివల్ల యుద్ధం ఆపేయవలసి వచ్చింది. మీరు గ్రహించండి, మోడీ గారు ఎందుకు యుద్ధాన్ని ఇంత సడన్గా ఆపేయడానికి ప్రధాన కారణము దీనివల్లే. ప్రజలు నష్టపోకూడదని వల్లే. ఎందుకంటే ప్రజలు నష్టపోయాక అంటారు, ఇన్ని జరిగాక నువ్వేం చేసావు, నువ్వు ఇలాగ యుద్ధాన్ని చేసేసావు. గెలిస్తే దండలేసి చప్పట్లు కొడతారు. ఏదైనా హాని జరిగితే మళ్ళీ మోడీనే అంటారు. సో కాబట్టి మోడీ గారు ఆలోచించి ఇంత నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మాత్రమే యుద్ధాన్ని ఆపారు.